వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఘనంగా పూరి జగన్నాథ రథయాత్ర. ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జగిత్యాల జిల్లా నల్లగొండ నరసింహస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. సతీ సమేతంగా ప్రత్యేక పూజలు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఎల్నినో ప్రభావాన్ని అధిగమించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి. యూకేలో ఆకట్టుకున్న భారతీయ సాంప్రదాయ నృత్యాలు. గూడ్స్ వాహనాల్లో కూలీల తరలింపుపై ఆర్డీఓ కొరడా. బోయినపల్లి మండలంలో వాహనం సీజ్. కూలీలకు అవగాహన కల్పించిన ఆర్టీఏ అధికారులు. సిరిసిల్ల హోటల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం. పలువురు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక. చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైన అధికారులు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్ భరత్ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆటోవాలా భరత్ కలిసి తనపై జరిగిన దాడి గురించి వివరించారు. భరత్ ఆటోపై రాసిన స్లోగన్స్లో తప్పేముందని ప్రశ్నించారు. మతాన్ని మార్చితే కన్న తండ్రిని మార్చినట్లేనని చెబితే తప్ప అని ప్రశ్నించారు. హిందువులను కించపరిచేలా ఉర్దూలో ఆటోల్లో గోడలపై రాసుకున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదన్నారు. భరత్ను సన్మానించి ఆయనకు కొత్త ఆటోను కొనిస్తానని హామీ ఇచ్చారు. కల్మా సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. హిందూ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూసి చూడినట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కాని, హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని చెప్పారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిన్నగాక మొన్న హైదరాబాద్ లో భరత్ అనేటువంటి ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబ పోషణకి ఆటో నడుపుకుంటా ఉన్నాడు. ఆయన టాప్ మీద హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ పెట్టుకుంటే ఎవరో ఎంఏ పార్టీ కార్యకర్త వచ్చాట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎస్ఐ గారు ఫోన్ చేసి నీ ఆటో సీజ్ చేస్తాం, నిన్ను జైలుకి పంపుతాం, నువ్వు క్రిమినల్ కేసు పెడతాం అని చెప్పి బెదిరించారు. ఇలా నేను అడుగుతున్నా, పాత బస్తీలో పాకిస్తాన్కి అనుకూలంగా టాప్ల మీద రాస్తారు, ఇండియాకు వ్యతిరేకంగా రాస్తారు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాస్తారు, హిందూ దేవులను కించపరిచే మీద ఉర్దూలో కొటేషన్స్ రాస్తారు. ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎన్ని ఆటోలు సీజ్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమంది క్రిమినల్ కేసు పెట్టారు. రైతులకు నీళ్లు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గంగాధరలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులు ఆన్ చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మాపై కక్ష ఉంటే మా రక్తం తీసుకుని రైతులకు సాగునీరు ఇవ్వాలని సుంకె రవిశంకర్ కోరారు. కరువు పరిస్థితుల్లో సాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ను పూర్తి స్థాయిలో వినియోగించాలని కోరారు. మాటల రాజకీయాలు మానేసి రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఒక పెద్ద లెక్క కాదు కనుక మా రక్తం తీసుకో, బీఆర్ఎస్లో ఎంత రక్తమైనా తీసుకో, కానీ నువ్వు మా రైతాంగానికి ఎండిపోతున్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి వాటికి కన్నెపల్లి పంపుల ద్వారా, నంది పంపుల ద్వారా, గాయత్రి పంపుల ద్వారా మిడిమానకు నీళ్ళు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి నీళ్లు పోతాయి కనుక ఇక మా రక్తం ఎంత తీసుకో. మా నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ, దాదాపు ఇలాగా 300 మందికి పైచిలకు మేము రేవంత్ రెడ్డికి రక్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డికి రాక్షస ఆనందం ఉన్నది, రేవంత్ రెడ్డికి రక్తదాహం ఉన్నది. ఆయన ఒక రాక్షసుని పరిపాలన చేసిండు కనుక ఆయనకు రక్తం కావాలనే కోరిక ఉన్నది. ప్రజలు, రైతులు ఎంతమంది చనిపోయినా ఆయనకు లెక్కలేదు. మరి తెలంగాణ రైతాంగాన్ని ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే 2014 కంటే ముందు సమైక్య రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉండేనో సేమ్ మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత అదే పరిస్థితి వల్ల తెలంగాణలో దాపురించేది. ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి పాలన చేయబట్టి కరెంటు లేదు, ఇవాళ రైతాంగానికి నీళ్లు లేవు, ఇవాళ విత్తనాలు ఇస్తానన్నాడు,
ఆ విత్తనాలు లేవు, ఏం విత్తనాలు వేయాలో రైతులకు తెలుస్తలేదు. ఒక దిక్కు ఎలినోనా వచ్చింది, ఒక దిక్కు కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వర్షాభావం ఇవాళ జూలై 16 తారీఖు వచ్చినాం. ఇవాళ వరకు ఒక గట్టి వర్షం లేదు. నీకు సాగునీళ్ళు పక్కకు పెట్టు, ఇవాళ తాగునీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కరువు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కరువును మరి తరిమే ఆలోచన ఉన్నా కూడా ఆనాడు 100 ఏళ్ళైనా 500 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా తెలంగాణలో కరువు రావద్దని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలో అతి భారీ ఎత్తిపోతల పథకాన్ని మరి గొప్పగా 4 ఏళ్లలో పూర్తి చేసి రైతాంగానికి 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే మరి ఇవాళ ఆ రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి మీద పగ, కేటీఆర్ గారి మీద పగ, బీఆర్ఎస్ నాయకుల మీద పగ, హరీష్ అన్న మీద పగ, మరి యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగం అందరి మీద కూడా ఇలా పగ తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక దయచేసి మేము రేవంత్ రెడ్డి గారిని రాజకీయాలు వద్దు, మాకు బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ ప్రాంత రైతాంగమే ముఖ్యం, తెలంగాణ ప్రజల మరి సంక్షేమమే ముఖ్యం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ముఖ్యం. మాకు పదవులు కాదు, తెలంగాణ తెచ్చింది మేము పదవుల కోసం కొట్లాడలే. ఆనాడు మేము పదవుల కోసం కొట్లాడినటువంటి తెలంగాణ కాదు ఇది మేము కేవలం తెలంగాణ రాష్ట్రం ఆనాడు సమైక్యాంధ్ర. జగిత్యాల జిల్లా నల్లగొండ నరసింహస్వామిని కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుట్ట కింద స్వామిని దర్శించుకుని మెట్ల మార్గం ద్వారా గుట్టపైకి వెళ్లి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధమతే యావదేవై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాస్మీనం కీర్తయే ధేతా ఏవ దేవతా ప్రీణాదే తం దీవశ్చవదో వర్తమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుదయేన వర్ధయంతి శతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంపై ఆషాఢ మాస ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆషాఢ మాసం రావడంతో భక్తుల రాక గణనీయంగా తగ్గింది. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సాధారణ రోజుల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ క్యూలైన్లు, కళ్యాణకట్ట పరిసరాలు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో ఆలయంలో సందడి తగ్గింది. ముఖ్యంగా వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఈ నెలలో నిర్వహించకపోవడంతో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. ఆషాఢ మాసాన్ని శుభకార్యాలకు అనుకూలం కాదని చాలామంది భావించడం, ఈ నెలను అమ్మవారి మాసంగా పరిగణించి బోనాలు, జాతరలతో ఎక్కువ మంది భక్తులు అమ్మవారి ఆలయాలకే వెళ్లడం, అలాగే వర్షాకాలం కారణంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం కూడా రద్దీ తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయినప్పటికీ ఆలయంలో స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, అభిషేకాలు, కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. భక్తుల సంఖ్య తగ్గినా స్వామివారి సేవలో ఎలాంటి లోటు లేకుండా ఆలయ అర్చకులు నిత్య కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత తిరిగి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ అసోసియేషన్ వద్ద గంజాయి విక్రయించే 2 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగునూరు గ్రామానికి చెందిన గద్దల శ్రీరామ్, కర్రవేణు గత కొన్ని రోజుల నుండి గంజాయి తాగుటకు, అమ్ముటకు అలవాటు పడి మహారాష్ట్రలోని బల్లార్షా, నాందేడ్ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు తీసుకుని వచ్చి కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముకుంటున్నారని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. 3 రోజుల క్రితం నాందేడ్ నుండి ఒక అరకిలో గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నగునూరు ప్రతిమ హాస్పిటల్ ఏరియాలో అమ్మి మిగతా దాన్ని బొమ్మకల్ శివర్లలో ఉన్న లారీ అసోసియేషన్ ఏరియాలో లారీ డ్రైవర్లకు, ఇతరులకు విక్రయించేందుకు యత్నించగా ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి పట్టుకోవడం జరిగిందన్నారు. వారి నుంచి 94 గ్రాముల గంజాయి కలిగి ఉన్న 6 చాక్లెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ తెలిపారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పూరి జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు.
ఇస్కాన్ రథయాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రితో పాటు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ప్రవీణ్ రావు, బండరమణారెడ్డితో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా ఆటపాటలు, డప్పు నృత్యాలతో జగన్నాథ రథయాత్ర సాగింది. భక్తులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా సాగు పనులు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఎల్నినో ప్రభావంపై వ్యవసాయ శాఖ నిర్వహించిన అంచనాల ప్రకారం 207 గ్రామాలు మోస్తరు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని, అయితే తీవ్ర ప్రభావం లేదా స్వల్ప ప్రభావం ఉన్న గ్రామాలు ఏవీ లేవని కలెక్టర్ తెలిపారు. జూలై 15 నాటికి జిల్లాలో మొత్తం 91,136 ఎకరాల్లో పంటల సాగు అంచనా వేయగా ఇందులో 10,510 ఎకరాలు వర్షాధార పంటలు, 80,626 ఎకరాలు సాగునీటి ఆధారిత పంటలు ఉన్నాయని తెలిపారు. ఇంకా 1,84,671 ఎకరాల్లో సాగు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 16 నుంచి 31 వరకు జిల్లాలో 89,892 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో 84,500 ఎకరాల్లో వరి, 1,814 ఎకరాల్లో కందులు, 1,882 ఎకరాల్లో పెసళ్ళు, 186 ఎకరాల్లో మినుములు, 136 ఎకరాల్లో అలసందలు, 16 ఎకరాల్లో ఉలవలు, 8 ఎకరాల్లో ఆముదం, 925 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో పశుగ్రాస జొన్న, 471 ఎకరాల్లో కూరగాయలు, 651 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు తెలిపారు. భూభారతి కింద చేపడుతున్న రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో భూభారతి రీసర్వే అవగాహన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. భూముల విస్తరణలో తేడాలు, ఇతర భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రీసర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 1937లో భూ రీసర్వే జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సమగ్ర రీసర్వే నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. మొత్తం 190 రెవెన్యూ గ్రామాలుండగా మొదటి దశలో 70 గ్రామాలను రీసర్వే కోసం ఎంపిక చేసినట్లు, అందులో సబ్బితం గ్రామం కూడా ఒకటని పేర్కొన్నారు. రీసర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి అనంతరం ఇల్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తామని తెలిపారు. సర్వే ప్రక్రియను ఆధునిక యంత్రాల సాయంతో పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడించారు. సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి ప్రజలకు 21 రోజుల గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి భూధర్ కార్డులను జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 5 గ్రామాల్లో నిర్వహించిన రీసర్వే ద్వారా 99% సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. గ్రామాల్లో రీసర్వే జరుగుతున్న సమయంలో ప్రజలు అందుబాటులో ఉంటూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. రోజుకు సుమారు 40 నుండి 50 ఎకరాల వరకు సర్వే నిర్వహిస్తామని, ఏ భూములను సర్వే చేయనున్నారనే సమాచారాన్ని ముందుగానే అందిస్తామని, సంబంధిత రైతులు నిర్దేశిత సమయంలో తమ భూముల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. రీసర్వే ద్వారా రూపొందించే భూ వివరాలు రాబోయే 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఆధార్ తరహాలో భూధర్ కార్డుల జారీకి ఈ రీసర్వే కీలకమని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టిస్తోంది. సిరిసిల్ల బకాసుర రెస్టారెంట్లో బిర్యానీ తిన్న 4 యువకులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. బకాసుర రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న 4 యువకులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఒకరిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా మిగిలిన 3కి సమీపంలోని ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేశారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల సిరిసిల్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేములవాడ మండలం మర్రిపల్లి కేజీబీవీ విద్యార్థులకు యూనిఫామ్లను కలెక్టర్ గరిమా అగర్వాల్ పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో యూనిఫామ్లను విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ రూమ్లో బియ్యం, కూరగాయలు, పండ్లు, నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యత, గడువు తేదీని తనిఖీ చేశారు. మెనూ చార్టు పరిశీలించి ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. విద్యాలయంలో చదివి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నారో ఆరా తీశారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వరి నాట్ల సీజన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలను గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్న వారిపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇటీవల కూలీలను తీసుకెళ్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదం నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లె వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ తనిఖీలు నిర్వహించి కూలీలను తరలిస్తున్న గూడ్స్ వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం సమీపంలోని పొలాల్లో వరి నాట్లు వేస్తున్న కూలీలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రయాణికులను గూడ్స్ వాహనాల్లో తరలించడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రాణాపాయానికి దారితీస్తుందని అధికారులు తెలిపారు. నాట్ల పనులకు వెళ్లే కూలీలు తప్పనిసరిగా ప్యాసింజర్ వాహనాల్లోనే ప్రయాణించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి కూలీలను గూడ్స్ వాహనాల్లో తరలించే వాహన యజమానులు డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు చేరవేస్తూ యూకేలోని కైవల్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సంస్థ తన 2వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. యూకేలోని రగ్బీలో ఉన్నది అవోన్ వ్యాలీ థియేటర్ వేదికగా కైవల్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సంస్థ 2వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అకాడమీ అధ్యక్షురాలు కూచిపూడి నాట్యాచారిణి కోపల్ వేదం ఆధ్వర్యంలో విద్యార్థులు గణపతి ప్రార్థన, మధురాష్టకం, జతిస్వరం, దశావతార శబ్దం, భామకలపం తదితర భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే కుమారి శ్రేయ కథక్ నృత్య ప్రదర్శనతో విశేష ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రగ్బీ మేయర్ నూరియా సయాని, వార్విక్ షైర్ హై షరీఫ్ సుసాన్ హాజరు విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. పలువురు కళాభిమానులు, ప్రేక్షకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విదేశాల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయ కళలను భావితరాలకు చేరవేయడంలో కైవల్య అకాడమీ చేస్తున్న కృషిని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ ఆర్టీసీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయి 10 ఏళ్లైనా అధికారులు పేదలకు పంపిణీ చేయడం లేదు. అవి స్వాధీనం చేసుకునేందుకు యత్నించిన సిపిఐ నాయకులు అరెస్ట్, అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపు లేని ధోరణికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కరీంనగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టించుకునేవారు కానరాక నిరుపేదల కోసం నిర్మించిన 70 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపయోగంగా మారాయి. దాదాపు 4 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయి 10 ఏళ్లు కావస్తున్న పేదలకు పంపిణీ చేయకపోవడంతో ప్రారంభానికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుని చిట్టడివిని తలపిస్తున్నాయి. పందులకు ఆవాసంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వం తొలి దశలో కరీంనగర్ ఆర్టీసీ కాలనీ, రెవెన్యూ కాలనీ 2 చోట్ల 70 ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. నిర్మాణం పూర్తయి దాదాపు 10 ఏళ్లు కావస్తున్నాయి. ఇప్పటికీ పేదలకు అర్హులైన వారికి పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చిట్టడివిని తలపించిన ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ ఉన్న చెత్తా చెదారాన్ని సిపిఐ ఆధ్వర్యంలో పేదలు తొలగించి స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకొని సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో సహా పలువురిని అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపయోగంగా మారిన ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పేదలు స్వాధీనం చేసుకోక తప్పదని సిపిఐ నాయకులు హెచ్చరించారు. సాగునీటి కోసం ఇల్లంతకుంట మండలం రైతులు ఆందోళనకు దిగారు. పొత్తూరు బ్రిడ్జిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. కోనరావుపేట మండలం పల్లె, నిజామాబాద్, కనపర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. కోనరావుపేట మండలంలోని పల్లె, నిజామాబాద్, కనపర్తి గ్రామాల రైతులు నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బోర్డులు సరిగా పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపించారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం లభించలేదని పేర్కొంటూ కలెక్టర్ సంఘటనా స్థలానికి వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్యకు వెంటనే పరిష్కారం చూపించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతులు కోరారు. చివరకు విద్యుత్ అధికారులు ఇక్కడికి చేరుకుని రైతులను సముదాయించి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పూర్వపు సాంప్రదాయాలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. వరుణదేవుడి కటాక్షం కోసం తరతరాలుగా కొనసాగుతున్న కప్పతల్లి ఆటను జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడలో కురుమసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లికి మహిళలు పసుపు నీళ్లు పోసి వర్షాలు కురవాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం వల్ల మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండేవని చెబుతున్నారు. వర్షాభావంతో ఆందోళన చెందుతున్న రైతులు వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కప్పతల్లి ఆటలు జగిత్యాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాకు దేవుడు రచించి ఆడగొచ్చింది.
అయితే ఇప్పుడు అలాగనే మళ్ళా కొట్టాలని మేము ఆడుతున్నాము. దేవుడి నుంచి మొర పుట్టాలి, వాన కొట్టాలి అని ఆడుతున్నాము. ఇంతకుముందు కొట్టింది, ఇప్పుడు కొట్టాలి అని ఆడుతుంది. కొడుతుంది. కప్పతల్లి ప్రోగ్రాన్ని నిర్వహించినప్పుడు మాకు వర్షాలు లేదని బాధపడుతూ ఇక్కడ రైతాంగానికి చాలా కష్టం వచ్చింది. ఎరన్లు, మక్కలు, వ్యవసాయం ఆధారపడినట్టు అందరికీ చాలా కష్టకాలంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, కప్పతల్లి కార్యక్రమాన్ని మీద నీళ్ళు పోసుకుంటూ చేస్తే దేవుని కరుణించి వర్షం పడతాయని, మన పోచమ్మ తల్లి దయ వలన వర్షాలు చాలా పడాలని మా కుటుంబ సంఘం మరియు హనుమంతుడి దయ వల్ల అందరూ కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం లింగాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థి మృతి కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం. 8వ తరగతి చదువుతున్న వెంచర్ల సాత్విక్ ఆడుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ ఆడుతుండగా బాల్ బావిలో పడడంతో వెతికే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. అయితే అతన్ని కాపాడే ప్రయత్నం చేసిన మరో విద్యార్థి శ్రీకర్ ప్రమాదంలో చిక్కుకోవడంతో వెంటనే స్కూల్ పీఈటీ శ్రీనివాస్ అతన్ని వెంటనే కాపాడాడు. గల్లంతైన సాత్విక్ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బావిలో వెతికి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సంఘటన జరిగిందని, సాత్విక్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్కూల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి మృతి పట్ల ప్రిన్సిపల్ సదానందం, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్లను అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురు ఐదుగురు పట్టుకున్నారు. కానీ వాడు బండజారి వాడు లోపల పడ్డాడు. ఆ తర్వాత పట్టుకున్న వాళ్ళందరూ ఎటో వెళ్ళిపోయారు భయపడి. ఆ తర్వాత నన్ను వర్షిత్ అనేవాడు నన్ను పిలుచుకొచ్చాడు, సాత్విక్ బాయిలో పడ్డాడు రా అని. ఆ తర్వాత నేను దూకి ఇటు కార్నర్ దాకా పట్టుకొచ్చాను సార్. కార్నర్ దాకా పట్టుకొచ్చారు. నాకు బండజారి నా మీద పడ్డది బండ. వాడు నన్ను వదిలేసి నా నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పీటీ సార్ వచ్చి నన్ను లేపిండు. అప్పటి నుంచి తెలుసు ఎంతమంది పడిపోయారు? ఒక్కడే. నేను ఇద్దరం దూకినాం. ఒకరు పైకి వచ్చిండు. మేకల శ్రీకరణ్ పైకి వచ్చాడు. వెంచర్ల సాత్విక్ ఇంకా నీళ్ళలో ఉన్నాడు. మేకల శ్రీకరణ్. ఇంకో ఆయన పేరు వెంచర్ల సాత్విక్. లోపల మునిగినైనా కాదు, ఇంకో ఆయన కాపాడైనా, ఇంకో ఆయన కూడా కాపాడింది ఎవరు? నేనే సార్. ఆయన పేరు ఏం పేరు? నా శ్రీకరణ్ సార్. ఎగ్జాక్ట్లీ 4-5కి ఈ గోడ దిగి ఇటు వస్తుంటా అంటే ఎందుకు గోడ దొరుకుతారా అని చెప్పి వీళ్ళు వేసుకుంటా నేను వస్తుంటా అంటే ఆల్రెడీ కింద బాల్ కోసం పడ్డారు సార్. రండి సార్ పీటీ సార్ అనగానే నేను ఫాస్ట్ అవుట్ అయినా పని చేసుకుంటూ వచ్చేవరకల్లా ఒక పిల్లాడు అయిపోయి తీసుకుంటూ ఉన్నాడు. వెంటనే బాయిలో దిగి నా కాళ్ళు పట్టుకొని అతను పైకి ఎక్కించిన. అది వరకు ఇంకో పిల్లగాడు పడిపోయాడట. పడిపోతే అతను కనపడలేదు. వెంటనే ముగ్గురు పిల్లలు, ఒక పేరెంట్ దిగారు, సెర్చ్ చేసినా కానీ కనిపించలేదు. వర్షాకాలం వచ్చి నెలన్నర దాటినా సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో హుజరాబాద్ పట్టణంలోని 19వ వార్డు కాలనీ వాసులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. వానాకాలం వచ్చి నెలన్నర దాటినా అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని 19వ వార్డులో కాలనీవాసులందరూ కలిసి కప్పతల్లి ఆటలు ఆడారు. కప్పను ఒక గుడ్డలో చుట్టి రోకలి బండకు కట్టి ఇంటింటికి తిరగడంతో కప్పలకు జలాభిషేకాలు చేశారు కాలనీవాసులు. అనంతరం కప్పను తీసుకెళ్లి వాగులో వేశారు. అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థనలు చేశారు. నెల క్రితం ఇప్పుడు వర్షాలు లేవని వర్షాల కోసం కప్పతల్లి ఆడుతున్నాం అందరం. ఇప్పుడు రైతుల కోసం కూడా. కాకపోతే ఏంటంటే ఇట్లా ఆడితే వర్షాలు పడతాయా అని కప్పతల్లి కట్టుకొని, రోకల్ బండ కట్టుకొని గ్రామ దేవతలకు అన్నిటికీ నీళ్ళు పోసుకుంటా కూలి కైకిలు చేసుకునేటోళ్ళం మేము. పోతేనే మాకు ఇంట్లో కూడా గడుతాయి, లేకుంటే లేదు. ఈ వర్షాలు పడాలని కప్పతల్లి ఆడుతున్నాం. కరీంనగర్ జిల్లాలోని వివిధ గోదాంలలో బియ్యాన్ని అక్రమంగా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ గేట్ వద్ద గల రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు హరిప్రసాద్ ఆరోపించారు. బియ్యం అక్రమ దందాపై జిల్లా కలెక్టర్ను, అదనపు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో మిగిలిన బియ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా టెండర్లో పాల్గొన్న ఒక రైస్ మిల్ యజమాని ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ తుంగల తొక్కుతూ అక్రమ మార్గాన టెండర్ దక్కించుకొని దొడ్డు బియ్యాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా బియ్యం నిల్వలను ఉన్న చోటు నుండి దొంగతనంగా తనకు సంబంధించిన రైస్ మిల్లుల్లో అతడికి బినామీగా ఉన్న మరికొన్ని రైస్ మిల్లుల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత దించుకొని రీపాలిషింగ్ చేసి తరలిస్తున్నారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నాణ్యమైన విద్యుత్తు కోసం కోనరావుపేటలో రైతులు ధర్నా చేయగా సాగునీటి కోసం ఇల్లంతకుంట మండలం రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. ఎల్నినో ఎఫెక్ట్ తో వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటి బౌలపై ఆధారపడి వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా ఉండేందుకు తక్షణమే మిడ్ మానేరు నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వద్ద 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందని కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీటిని ఎల్లంపల్లికి అక్కడి నుండి మిడ్ మానేరుకు ఎత్తిపోసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నా రాస్తారోకోతో బ్రిడ్జ్పై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని ప్రాజెక్టులతోని తలాపున గోదావరి పారుతున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంలోనే ఇంత కరువు ఏర్పడిందంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇల్లంతకుంట మానేరు నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలు ఈరోజు మంచినీటి కోసం ఏడుస్తున్నటువంటి పరిస్థితి. నారుమల్లల్లో నిన్న మొన్న మనం ఒక వీడియో చూసినాం. నారుమల్లలకు బిందెలతో నీళ్లు ఎత్తిపోస్తున్నటువంటి తరుణం ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఏర్పడ్డది. రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని కొండెం మంచిప్ప చెరువు ప్రాంతాన్ని సందర్శించిన వారు రైతుల సమస్యలు, వినతులను స్వీకరించి ప్రాజెక్టు పురోగతిపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009 నుండి 2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అసలు డిజైన్తో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగాయని, సుమారు 1300 కోట్ల అంచనాతో ప్రతిపాదించిన ప్రాజెక్టులో దాదాపుగా 900 కోట్ల వ్యయంతో 85% పనులు పూర్తయ్యాయని తెలిపారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు డిజైన్ను రద్దు చేసి రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చిందని విమర్శించారు. రీడిజైన్ కారణంగా ప్రాజెక్టు వ్యయం 3000 కోట్లకు పెరిగిందని, దాదాపు 1800 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఉపయోగపడే విధంగా పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులను భారీ వ్యయంతో మార్చడం వెనుక కమిషన్ల రాజకీయమే ప్రధాన కారణమని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే గతంలో కాంగ్రెస్ రూపొందించిన పాత డిజైన్ను పునరుద్ధరించి అదే ప్రణాళిక ఆధారంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు సాంకేతిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు మంచిప్ప, కొండెం చెరువు ప్రాజెక్టు ద్వారా సిరికొండ, దర్పల్లి మండలాలకు ఓపెన్ కెనాల్ ద్వారా సాగునీరు అందించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. గుంట భూములు కోల్పోకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రజల రైతుల యొక్క చిరకాల కోరిక మరి ప్రాణహిత చెవెళ్ళ 21A ప్రాజెక్టును కంప్లీట్ చేయాలన్నది. మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల క్రితమే మనము 2021 ప్యాకేజీలు టోటల్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానికి దగ్గర ఒక 1500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక 300 కోట్లు ఖర్చు పెడితే 21A ప్యాకేజీ కంప్లీట్ అయ్యేటువంటి సందర్భంలో మరి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము రీడిజైనింగ్ పేరు మీద మరి ఇక్కడ కెపాసిటీ పెంచి అదేవిధంగా పైపుల ద్వారా నీళ్ళు అందించాలనే న్యూ టెక్నాలజీ అనే పేరుతోని ఒక 3000 కోట్లకు దాన్ని ఎస్టిమేషన్ పెంచి వల్ల ఏమీ చేయకుండా కొన్ని పైప్ లైన్లు వేసి దానికి అడ్వాన్స్గా పేమెంట్లు ఇచ్చి పైసలు మొత్తం కూడా ఇవాళ దగ్గర 1800-2000 కోట్లు ఖర్చు పెట్టి ఒక గుంట కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాళేశ్వరం లాగానే ఈ ప్రాజెక్టు కూడా నిరుపయోగంగా మారే పరిస్థితి ఉంది రీడిజైన్ ద్వారా. సో ఇవాళ మరి రైతుల కోరిక మేరకు, నా కోరిక మేరకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మరి ఇరిగేషన్ మంత్రి వర్యులే కాకుండా ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్కు అడ్వైజర్గా ఉన్నారు. కాబట్టి వారిని ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ దీన్ని ఎట్లా చేద్దాం, మనం తక్కువ ఖర్చులో రైతులకు మరి నీళ్ళు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పరిశీలించినప్పుడు ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ పాత మోడల్లోనే కొండెం చెరువులో నీళ్లు లిఫ్ట్ చేసి కొండెం చెరువు ద్వారా పాత అలైన్మెంట్ ప్రకారము గ్రావిటీ కెనాల్తో నీళ్ళు ఇచ్చి మరి దారిలో మొత్తం ఒక 49-50 కిలోమీటర్లు కెనాల్ దవ్వి మరి దారిలో ఉన్నటువంటి అన్నీ కూడా చెరువులను తర్వాత చెక్ డ్యామ్లు అన్నీ కూడా నింపుకుంటూ మరి తక్కువ ఖర్చుతో మరి గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది కాబట్టి కెనాల్ ఉంటే మరి అది లైఫ్ లాంగ్ కూడా. డివిజన్ పరిధిలో చిరుత పులివేట కేసును ఎట్టకేలకు అటవీ శాఖ పోలీసులు కలిసి ఛేదించారు. కేసు వివరాలను సిపి సాయి చైతన్య మీడియాతో వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ పరిధిలోని భీమ్గల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ నందు ఒక చిరుతపులిని కొందరు వ్యక్తులు హతమార్చినట్లు వచ్చిన సమాచారం మేరకు కమర్పల్లి రేంజ్ అధికారికి అనిత మరియు సిబ్బంది భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలవత్ సంజీవ్ తండ్రి పేరు రామదాస్ మరియు దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు తండ్రి పేరు మల్లయ్య అని అనుమానిత వ్యక్తులను విచారించగా వారు ఒక చిరుతపులిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. వారిని విచారించగా కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలోని 79 కంపార్ట్మెంటుల్లో హతమార్చిన చిరుతపులి కళేబరాన్ని దాచినట్లు తెలిపారు. కమర్పల్లి అటవీ క్షేత్రాధికారి మరియు సిబ్బందికి వారు కళేబరాన్ని భూమిలో దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపించి తామే స్వయంగా తవ్వి తీశారు. దాన్ని చిరుతపులి కళేబరంగా గుర్తించిన అటవీ శాఖ అధికారులు నిందితులను ఇంకా వివరాలు అడగగా వారు కింది వివరాలు తెలిపారు. కేసు వివరాలను సిపి సాయి చైతన్య డిఎఫ్ఓతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. మాలవత్ సంజీవ్ అనే వ్యక్తి భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి. సుమారు 1 నెల రోజుల క్రితం మేకల మందను కారేపల్లి అటవీ ప్రాంతంలో మేపడానికి వెళ్లగా ఒక ఆడమేకను చిరుతపులి హతమార్చింది. ఈ విషయాన్ని తన గ్రామంలోని ఇతర వ్యక్తులకు తెలుపగా ఈ విషయాన్ని తెలుసుకున్న దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు చిరుతపులి తిరిగి ఆ కళేబరం దగ్గరికి వస్తుందని, దాన్ని చంపి దాని శరీర భాగాలను అమ్ముకుంటే లక్షల్లో డబ్బు వస్తుందని మాలవత్ సంజీవ్కు ఆశ చూపాడు. ఆ రాత్రి మాలవత్ సంజీవ్ తన గ్రామానికి చెందిన ఇతర 4 వ్యక్తులతో కలిసి ఆ కళేబరంలోకి గడ్డి మందును సిరంజి ద్వారా ఎక్కించారు. మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతానికి నిందితులు వెళ్లి చూడగా చిరుతపులి చనిపోయింది. ఈ విషయాన్ని మాలవత్ సంజీవ్, సిరిసిల్ల రాములు మరియు ఇతర 4 వ్యక్తులకు తెలిపారు. వారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ కళేబరాన్ని దాచిపెట్టి సరైన కొనుగోలుదారుడు దొరికిన తర్వాత దాన్ని తీసి అమ్ముకుందామని నిర్ణయించుకున్నారు. చిరుత కళేబరాన్ని గుర్తించిన తర్వాత అటవీ శాఖ అధికారులు విచారించగా పై వివరాలను తెలిపారు. విచారణలో భాగంగా సిరిసిల్ల రాములు ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా దాచినటువంటి ఆయుధ లైసెన్స్ లేని ఒక నాటు తుపాకీ దొరికింది. దాని అటవీ శాఖ అధికారులు తదుపరి విచారణ కొరకే భీమ్గల్ పోలీసులకు అప్పగించారు. ఉద్దేశపూర్వకంగా వన్యప్రాణి అయిన చిరుతపులిని చంపిన నేరానికి 2 వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర 4 వ్యక్తులు పరారీలో ఉన్నారని సిపి సాయి చైతన్య మీడియాకు వివరించారు. ఒక కేసులో ఒక ఇష్యూలో వాళ్ళ యొక్క పొలాల్లో అడవి పందులు పట్టుకోవడానికి గుచ్చులు బిగించడం జరిగింది. దాంట్లో చిరుతపులి దొరికితే చిరుతపులి చిక్కితే దాన్ని చంపడం, దాని తర్వాత దాని తోలు తీసి దాన్ని అమ్మడం చేశారు. దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు పెట్టడం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా శిక్షార్హులు, వాళ్ళు కూడా పట్టుకోవడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో ఘనంగా పూరి జగన్నాథ రథయాత్ర. ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జగిత్యాల జిల్లా నల్లగొండ నరసింహస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. సతీ సమేతంగా ప్రత్యేక పూజలు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఎల్నినో ప్రభావాన్ని అధిగమించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి. యూకేలో ఆకట్టుకున్న భారతీయ సాంప్రదాయ నృత్యాలు. గూడ్స్ వాహనాల్లో కూలీల తరలింపుపై ఆర్డీఓ కొరడా. బోయినపల్లి మండలంలో వాహనం సీజ్. కూలీలకు అవగాహన కల్పించిన ఆర్టీఏ అధికారులు. సిరిసిల్ల హోటల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం. పలువురు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక. చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.